आज 18 अगस्त को यहाँ नरगुंडे के अंदर क्लॉक टावर के पास एक बहुत बड़ा इज्तिमा, जिसके अंदर हमारे मुस्लिम और गैर मुस्लिम दोनों भाई जमा हुए और वो गज़ा की मुसलमानों की हमदर्दी के अंदर जमा हुए। गज़ा पर इसराइल तकरीबन 23 महीने से मुसलसल जुल्म कर रहा है, उनके बच्चों को कत्ल कर रहा है, उनकी माओं को कत्ल कर रहा है, उनकी औरतों को कत्ल कर रहा है। अब तक 60 से ज़्यादा हलाकतें हो चुकी हैं और लाखों अफराद बेघर हो चुके हैं और पूरा गज़ा तकरीबन जो है तहस नहस हो गया है और ज़मीन के बराबर हो गया है। वहाँ न खाने को कुछ पहुँच रहा है, न पीने को पानी पहुँच रहा है। दुनिया में ऐसा जुल्म कहीं नहीं हुआ जो जुल्म इसराइल ने किया। आज उसकी निंदा करने के लिए और उसकी मजम्मत करने के लिए यहाँ एक बड़ा इज्तिमा जमा हुआ है। हम तमाम ममालिक से और तमाम इंसानियत से और तमाम इंसानों से, चाहे दुनिया के किसी भी कोने में रहते हों, हम उनको आवाज़ देते हैं और ललकारते हैं कि तुम्हारी गैरत कहाँ गई। अरबों से ख़ास तौर से कहते हैं ये तुम्हारा खून है, ये तुम्हारे भाई हैं, ये तुम्हारे अजदाद आबा व अजदाद की नस्ल से ताल्लुक़ होते हैं। इसलिए आगे बढ़ो और आगे बढ़ कर के दुनियावी मुनाफे को पीछे डालो और आगे बढ़कर इन फ़लस्तीनियों की मदद करो और इन भाइयों की मदद करो। आज का हमारा यही पैगाम है और हम इसको हुकूमत के ज़रिए से बाहर इसराइल तक और डोनाल्ड ट्रंप अमेरिका तक पहुंचा रहे हैं। असल मुजरिम इसके अंदर अमेरिका ही है और दूसरे नंबर पर नेतन्याहू है। अगर अमेरिका उसकी पशपनाही न करे और उसकी इमदाद देना बंद कर दे तो इसराइल एक दिन भी नहीं टिक सकता। मगर ये जालिम जो है बराबर उनका साथ देता आ रहा है और मुसलसल देता आ रहा है। अल्लाह तबारक व तआला हमारी मदद फरमाए, ख़ास तौर से मुसलमान फ़लस्तीन की मदद फरमाए और जुल्म का ये सिलसिला ख़त्म हो और इंसाफ का दौर दौरा हो और आम चलन हो। హత్యాకాండను నిరసిద్దామని అందరం కూడా చాలామంది లేడీస్ మరియు జెంట్స్ ఉలమాలు అందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వీరు ఇక్కడ చేరుకోవడం ఇక్కడ చేరుకున్న వారిని అందరినీ చూసిన తర్వాత ఇప్పుడే మా పెద్దలు చెప్పారు, ఫలస్తీనాను వారిని ఎలా బైకాట్ చేయాలి, వారి హత్యాకాండను ఎలా మనం ఎదిరించి నిలబడాలి, వారి అందరికీ మేము అండదండగా ఉంటామని చెప్పేసి ఏకకంఠంతో అందరూ కూడా ఇక్కడ తమ మెసేజ్ తెలియపరిచినారు. మానవత్వం వైపు నిలబడుతున్నారో వాళ్ళ గాజాని రక్షించడానికి నిలబడి తీరాలి, నిలబడుతున్నారు. ప్రభుత్వాలు జాత్యహంకార ప్రభుత్వానికి ఇజ్రాయెల్కి అస్త్రశస్త్రాలు బాంబులు సప్లై చేస్తుంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా జనం పాలస్తీనా గాజాతో నిలబడ్డారు. ఇంకెంతకాలం ఈ హత్యాకాండ, ఈ ఊచకోత, ఈ నరసంహారం నడుపుతారు వీళ్ళు? ఆనాడు పోయిన హిట్లరు ఈనాడు బెంజమిన్ నెతన్యాహు లాగా వస్తున్నాడు. ఆ రోజు హిట్లర్ని ప్రోత్సహించినట్టే ఇవాళ ట్రంప్ బెంజమిన్ని ప్రోత్సహిస్తున్నాడు. ఇజ్రాయెల్ జాత్యహంకారం ఇవాళ కేవలం పలస్తీనాతో ఆగదు, అది మొత్తం ప్రపంచానికి ప్రమాదకారిగా మారుతుంది. ఇవాళ గాజాని రక్షించుకోకపోతే రేపు ప్రపంచం మొత్తం ప్రమాదంలో పడుతుంది. కాబట్టి ఒకటే విజ్ఞప్తి, కులాలు మతాలు ఇవన్నీ పక్కన పెట్టండి, దేశం భాష పక్కన పెట్టండి. ఈ ప్రపంచంలో న్యాయం అనేది బతకాలంటే, మానవత్వం అనేది బతుకుందని నిరూపించుకోవాలంటే గాజాని కాపాడటం కోసం అందరూ నిలబడి తీరాలి. ఇది ఇవాళ ఈ మీటింగ్ ఇచ్చే ఉద్దేశం. రండి, ప్రభుత్వాలు వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసం, వాళ్ళ బాంబర్లు అమ్ముకోవడం కోసం ఇవాళ ఈ నరసంహారానికి పాల్పడుతున్నాయి. మనం మనుషులుగా, సాధారణమైన పౌరులుగా బతకాలని కోరుకుంటున్నాం, మన పిల్లలు ఎదగాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఈ గాజాలో జరుగుతున్న ఊచకోతని ఆపమని దేశం మొత్తం ఒక కంఠంతో నినదించాలని